వేటి మీద రీసెర్చ్ చేశాడు? చెట్లు, చెట్లు ఆకులు, చెట్లు బెరడు, చెట్లు వేర్లు, చెట్లు కాసే కాయలు, మనం తినే కూరగాయలు, మనం తినే ఆకుకూరలు, వీటన్నిటి మీద ఆయన రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఈయన రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు వెతకపోయిన తీగ కాలికి తగిలిందని మన సామెత అంటాం. అట్లాగే రియల్గా ఆయన పుట్టింది స్విట్జర్లాండ్. ఆయనకి ఒక అద్భుతమైన ఒక గ్రీన్ యాపిల్, మాలస్ డొమిస్టికా అనే ఒక రేర్ గ్రీన్ యాపిల్లో మన హ్యూమన్ బాడీకి సంబంధించిన ఈ యొక్క మూలకణాలు, ఈ స్టెమ్ సెల్స్ ఉన్నాయని కనిపెట్టాడు. అది ఎట్లా జరిగింది అంటే, ఈ మాలస్ డొమిస్టికా అనే ఒక రేర్ గ్రీన్ యాపిల్ చాలా అరుదైన రకం. అది మన గ్రీన్ యాపిల్ అనగానే సూపర్ మార్కెట్లో దొరికే రకాలు కాదండి. దగ్గరగా 200 రకాల గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి. అందులో ఈ మాలస్ డొమిస్టికా అనేది ఒక రేర్ గ్రీన్ యాపిల్ అనమాట. దాంట్లో ఈ హ్యూమన్ బాడీకి సంబంధించిన ఈ స్టెమ్ సెల్స్ ఉన్నాయని కనిపెట్టాడు. దాని నుంచి అంటే ఆ మూలకణాలు తీయడం కోసం ఆయన నానో టెక్నాలజీ వాడి పౌడర్ బేస్లో అది తీసుకుని స్టోర్ చేయడం జరిగింది. ఈ రీసెర్చ్ ఎదరికెళ్ళినప్పుడు ఈయన దీన్ని ఇంకా సూపర్ పవర్గా తయారు చేయాలి మన ప్రోడక్ట్ని అని చెప్పేసి ఈయన ఏం చేశాడంటే కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ని దీనికి యాడ్ చేయడం జరిగింది. అందులో ఈ గ్రీన్ యాపిలే కాకుండా రెడ్ గ్రేప్స్ అని సోలార్ వీటీస్ అంటారు, ఎర్ర ద్రాక్ష పళ్ళు, వాటి నుంచి కూడా మన హ్యూమన్ బాడీకి సంబంధించిన స్కిన్ స్టెమ్ సెల్స్ ఉన్నాయని కనిపెట్టి దాని నుంచి కూడా సేమ్ నానో టెక్నాలజీలో పౌడర్ బేస్లో తీసుకుని స్టోరేజ్ చేయడం జరిగింది. ఈ 2 ఇంగ్రీడియంట్సే కాకుండా మన ప్రోడక్ట్ని ఇంకా సూపర్ పవర్గా తయారు చేయాలని ఉద్దేశంతో జపాన్లో దొరికే ఆస్ట్రాజెంతిని తీసుకున్నారు. అదేవిధంగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో దొరికే అసాయ్ బెర్రీ, బ్లూబెర్రీ ఆ యొక్క ఫ్రూట్స్ నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటే అసాయ్ బెర్రీ, బ్లూబెర్రీ ఫ్రూట్స్ నుంచి కూడా తీసుకుని ఈ ప్రోడక్ట్ యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి మంచినీటి చెరువుల్లో దొరికే క్లోరిల్లా, తర్వాత బ్లాక్ కోహోస్, మనకి హార్ట్ అటాక్లు ఇవి రాకుండా ఉండటం కోసం ఒమేగా 369, తర్వాత మనకి బార్లీ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్, ఇట్లాగా టోటల్గా ఒక 9 రకాల ఇంగ్రీడియంట్స్ తోటి ఒక అద్భుతమైన ఒక బ్లెండ్, ఒక ఫార్ములా తయారు చేసి దానికి ఆయన పెట్టిన పేరు ఏంటంటే ప్యూర్ సెల్. యాక్చువల్గా ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక ప్యాకెట్లో శాసెట్ రూపంలో ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మనకి ఎలా ఉంటుందంటే శాసెట్స్ రూపంలో ఉంటుంది. ఈ శాసెట్ని మనం తీసుకునే విధానం ఎలాగంటే మనం సప్లింగ్ మోడ్ ఫార్మెట్లో నాలిక కింద అంగట్లో అంటే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ అంటే నైట్ కనుక మీరు ఏదైనా ఇది తిని పడుకుంటే నైట్ బ్రష్ చేసుకుని పడుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లెగుతాం ఈ శాసెట్ని కట్ చేసుకుని నాలిక కింద అంగట్లో, ఇది పౌడర్ బేస్లో ఉంటుంది కాబట్టి పౌడర్ మొత్తం నాలిక కింద వేసుకోవాలి. వేసుకున్నాక ఇది స్వీట్నెస్ ఎలా ఉంటుందంటే మనకి గ్లూకోజ్ లాగా తీయగా ఉంటుంది. ఆటోమేటిక్గా లాలాజలం ఊరుతుంది. ఓకే, మనం సెలైవా అంటాం కదా, ఆ లాలాజలంతో పాటుగా దీన్ని చాలా స్లోగా అంటే 5 to 10 minutes నాలుకతో సుతిమెత్తగా అదిమి ఉంచుకుని స్లోగా దీన్ని మన బాడీకి తీసుకోగలగాలి. అంతేగాని మనం ఒక అర నిమిషంలోనో లేదా నిమిషంలోనో చాక్లెట్ తిన్నట్టుగా నాలుగు మీద తెచ్చుకుని స్పీడ్గా తినకూడదు. ఇది ఈ 5 to 10 minutes ఎప్పుడైతే మనం ఉంచుకున్నామో అది టోటల్గా మన బాడీ అబ్జర్వ్ చేసుకున్నాక ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు మీకు అందుబాటులో ఉంటే ఓకే. లేని పక్షంలో ఏ జర్నీలో ఉన్నారు నార్మల్ వాటర్ అయినా తీసుకోవచ్చు. మన జర్నీలు ఇక్కడ ఎక్కువ చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఏమవుతుంది ఈ యొక్క గోరువెచ్చని నీళ్ళు మనకు దొరకవు. అప్పుడు నార్మల్ వాటర్ కూడా మీరు తీసుకోవచ్చు, కానీ ఫ్రిడ్జ్ వాటర్ తీసుకోకూడదు. ఓకే, 1 గంట లోపులో మీరు 1 లీటర్ నీళ్ళు తీసుకోగలగాలి. 1 గంట లోపల 1 లీటర్ నీళ్ళు తీసుకోవాలి. ఆ గంట తర్వాతనే బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయాలి. తర్వాత రోజు మొత్తంలో ఇక్కడ 3 to 4 లీటర్స్ మీ యొక్క బాడీ వెయిట్ని బట్టి ప్రతి 20 కేజీలకి మన హ్యూమన్ బాడీకి మనం ఇవ్వవలసింది ప్రతి 20 కేజీలకి 1 లీటర్ నీళ్ళు ఇవ్వాలి యాక్చువల్గా. అలాగని చెప్పి 120 కిలోలు ఉన్న వ్యక్తి 6 లీటర్ల నీళ్ళు తాగాలంటే అవసరం లేదు. మినిమం 4 లీటర్స్ మించి అవసరం లేదు ఒక మనిషికి. కానీ ఈ యొక్క శీతాకాలం వచ్చేసరికి మనం 2 లీటర్లు తాగేసరికి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ట్రై చేయండి 2 నుంచి 3 లీటర్లు ఈ శీతాకాలం. ఈ సమ్మర్ ఇలాంటి టైంలో మాత్రం మనం ఖచ్చితంగా 4 లీటర్స్ అయిపో మనం తీసుకుంటాం. ఎందుకు వాటర్ తీసుకోవాలన్నది నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇది ఏమవుతుంది అసలు ఇది తీసుకోవటం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే మన
మన శరీరంలో ఏదైతే ఇవాళ మనం ఫ్రీ రాడికల్స్ కానీ ఒక రకమైన మన శరీరంలో పేరుకున్న మలినాలు కానీ ఇవన్నిటిలో ఉన్నాయి కదా, వాటిని ఇది రిమూవ్ చేయడానికి మనకి ప్రయత్నిస్తుంది. అంటే ఇది ఫస్ట్ చేసే పని ఏంటంటే, మన శరీరంలో ఇన్యాక్టివ్ సెల్స్ ఏదైతే ఉన్నాయో, మనం నాలుక ద్వారా దీన్ని తీసుకున్నాం కదా, తీసుకోగానే మన శరీరంలో ఉన్న ఇన్యాక్టివ్ సెల్స్ని ఇది మన ప్రోడక్ట్ క్యూసెల్ ఏం చేస్తుందంటే ఆ సెల్స్ని రిపేర్ చేసి ఫస్ట్ యాక్టివ్ చేస్తుంది. తర్వాత మన శరీరంలో ప్రతిరోజు సెల్స్ పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. ఈ చనిపోయిన సెల్స్ ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలి? ఎక్కువ వాటర్ తీసుకోవాలి, లేదంటే మనం చెమట పట్టే పనైనా చేస్తుండాలి. ఈ ఆధునిక కాలంలో మనం ఈ రెండు చేయని కారణంగా ఫ్రీ రాడికల్స్ కింద మారి మన మీద ఇవి ఎదురుదాడి చేస్తున్నాయి. ఈరోజు ఈ క్యాన్సర్ కంతులు రావడానికి కారణం ఏంటంటే ఫ్రీ రాడికల్స్ పెరిగిపోవడం వల్ల. మన ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే ఈ ఫ్రీ రాడికల్స్ మొత్తం బయటికి రిమూవ్ చేస్తుంది. తర్వాత మన శరీరాన్ని మొత్తం స్కాన్ చేసుకుంటుంది. మన ప్రోడక్ట్ మన శరీరాన్ని స్కాన్ చేసుకుంటుంది. అంటే ఇన్నర్ డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా, అంటే మనకి ఇక్కడ బ్రెయిన్లో ఏదైనా క్లాట్ ఏర్పడుతుందా, లేదా హార్ట్ దగ్గర ఏదైనా బ్లాక్ ఏర్పడుతుందా, కిడ్నీ దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుందా, లివర్ దగ్గర ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏర్పడుతున్నాయా అని మన టోటల్ బాడీని ఇది ఏం చేస్తుందంటే ఫైండ్ అవుట్, టోటల్గా స్కాన్ చేసుకుంటుంది. అంటే ఈరోజు మనం చూస్తానికి మాత్రమే ఆరోగ్యవంతులం, కానీ రియల్గా ఆరోగ్యవంతులుగా లేవు. ఎందుకంటే ఇవాళ చాలామందిని మనం చూస్తున్నాం, ఎర్లీ మార్నింగ్ లెగిస్తారు, 5కో 6కో లెగిస్తారు, జాగింగ్ చేస్తుంటారు, యోగా చేస్తుంటారు, జిమ్కి వెళ్తుంటారు, ప్రకృతి ఆహారమే తీసుకుంటున్నాం అంటూ ఉంటారు. ఇలా వాళ్ళ హెల్త్ కేర్ చాలామంది చూస్తూ ఉంటాం. మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు ఆసారికే ఎవరినైతే మనం రెగ్యులర్గా చూస్తుంటామో చాలా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకుంటూ జిమ్కి ఈ జాగింగ్లకి వెళ్ళే వ్యక్తికి స్ట్రోక్ వచ్చిందంట, స్టంట్ వేశారంట, లేదంటే పెనాల్సస్ స్ట్రోక్ వచ్చిందంట, ఆయన మంచం మీద ఉన్నారట అని విషయం వినంగానే మనం రియల్గా ఆశ్చర్యపోయి ఇదేంటి ఇంత ఆరోగ్య శ్రద్ధ తీసుకునే వ్యక్తి కూడా ఇలాగ జరిగిందా అని ఆశ్చర్యపోతుంటాం. కారణం ఏంటంటే ఆయన మన కంటికి చూస్తానికి మాత్రమే ఆరోగ్యంగా హెల్తీగా కనపడుతున్నారు, కానీ ఇన్నర్ డ్యామేజ్ ఏంటో పసిగట్టలేకపోయారు. మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే ఈ ఇన్నర్ డ్యామేజ్ని పసిగట్టడమే కాకుండా ఆ ఇన్నర్ డ్యామేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ రిపేరింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఈ రిపేర్ చేసే క్రమంలో ఈ యొక్క స్టెమ్ సెల్స్ని రీజనరేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ సెల్స్ రీజనరేట్ అవుతున్నాయో మనకి రిజల్ట్ అనేది పక్కా. అంటే మనం ఏదైతే డిసీజ్ ఉందని మనం ఈ యొక్క ప్రోడక్ట్ స్టార్ట్ చేసామో, షుగర్ ఉందనో, లేదంటే బీపీ ఉందనో, లేదంటే మనకి ఏదైనా థైరాయిడ్ ఉందనో, లేకపోతే మోకాలు నొప్పులు ఉన్నాయనో, ఇట్లా 200 డిసీజులకి మన ప్రోడక్ట్ ఛాలెంజ్గా పనిచేస్తుంది. ఆ 200 డిసీజులో మీరు ఏ డిసీజ్ ఉందని మీరు ఇక్కడ మన ప్రోడక్ట్ వాడుతున్నారో దాని మీద కంపల్సరీ రిజల్ట్ అనేది వస్తుంది. తర్వాత మన ప్రోడక్ట్ ఇంకొక పని ఏంటి చేస్తుందంటే ఒక అద్భుతమైన పని చేస్తుంది. ఏం చేస్తుందంటే బాడీని మనం సర్వీసింగ్ చేస్తుంది, మన శరీరాన్ని సర్వీసింగ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మీరు టూ వీలర్ వాడుతున్నారు, 2000 కిలోమీటర్లు తిరగంగానే చక్కగా తీసుకెళ్తారు, వాటర్ సర్వీసింగ్ ఇస్తారు, దాంట్లో ఏదన్నా ఇంజిన్ ఆయిల్ మార్పిచ్చేస్తారు, చిన్న రిపేర్లు ఉంటే చేపించేస్తారు. నేను 4 వీలర్ వాడుతున్నా. ఈ 4 వీలర్ వాడితే 10,000 కిలోమీటర్స్ తిరగంగానే కామన్గా షోరూమ్ నుంచి ఫోన్ వచ్చేస్తుంది, సార్ మీరు 10,000 తిరిగేశారు, మీరు వెహికల్ తీసుకురావాలి, లేదంటే అది రిపేర్ వస్తుంది అని చెప్పేసి కాల్ చేస్తారు. దానికి రీజన్ ఏంటి? అసలు కారణం ఓన్లీ మనం డబ్బు పెట్టి కొన్నాం, లక్షలు ఖర్చు పెట్టి కొన్నామనే ఒక్క రీజన్ తోటి టైం టు టైం డైరీలో రాసుకుని మళ్ళీ మనం వెహికల్స్ని సర్వీసింగ్ చేసి శ్రద్ధగా చూసుకుంటున్నాం. ఓకే, మరి మన శరీరంలో ప్రతి ఆర్గాను కొన్ని లక్షల వాల్యూ, ప్రతి అవయవం కొన్ని లక్షల వాల్యూ, మన శరీరం చూస్తే కొన్ని కోట్ల వాల్యూ. మరి ఈ శరీరం మీద మనం శ్రద్ధ పెడుతున్నామా? ఈ శరీరాన్ని మనం శ్రద్ధగా చాలా చక్కగా అనారోగ్యాల బారి నుంచి కాపాడుకోగలుగుతున్నామా? లేదు. ఎందుకంటే ఇప్పుడు హర్రీ వర్రీ లైఫ్ అయిపోయింది. ఈ హర్రీ వర్రీ లైఫ్లో నా కూతురు కోసం ఏదో చేయాలి, నా కొడుకు కోసం ఏదో చేయాలి, నా భర్త కోసం ఏదో చేయాలి, అదే భార్య కోసం ఏదో చేయాలి. ఇట్లాగా ఉరుకులు పరుగుల జీవితంలో ఈ నేను అనే శరీరాన్ని మర్చిపోయి ఈ యొక్క భౌతికం కోసం ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, ఈ పిల్లలు, ఈ బంధాలు, ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, ఈ బంధాల కోసం
ఉరుకులు పరుగుల జీవితంలో పరిగెడుతూనే ఉన్నాం. కానీ ఒక్క నిమిషం ఆగి ఒక క్వెషన్ మార్క్ ఏసుకోండి. ఒకే ఒక్క క్వెషన్ మార్క్. ఈ నేను అనే శరీరం లేకపోతే ఒక క్వెషన్ మార్క్ మనం. ఈ నేను అనే శరీరం లేకపోతే ఈ బంధాలున్నాయా? ఈ ఆస్తులున్నాయా? ఈ అంతస్తులున్నాయా? అసలు నేను అనే శరీరమే లేకపోతే వీళ్ళన్నీ లేనప్పుడు మనం ముందు ఎక్కడ మనం శ్రద్ధ పెట్టాలి? ఈ నేను అనే శరీరం మీద. ఈ నేను అనే శరీరాన్నే ఈరోజు మనం పట్టించుకుంటున్నా. కానీ మన క్యూర్ సెల్ ప్రోట్ ఏం చేస్తుందంటే మన శరీరం మీద చాలా శ్రద్ధగా మన శరీరాన్ని టోటల్గా సర్వీసింగ్ చేస్తుంది. మెయిన్ మనకి డస్ట్బిన్ ఎక్కడ ఉందంటే మన కొలైన్, మన పెద్ద ప్రేగులు. మన కొలైన్ ఏదైతే పెద్ద ప్రేగుల్లో ప్రతి ఒక్కరికి కూడా 2 అంగుళాల మందంలో చెత్తా చెదారం పేరుకుపోయి ఉంటుంది. దీని మీద ఇంకా మీకు సబ్జెక్ట్ కావాలంటే మంగళవారం మన ముక్కుబాల్ రెడ్డి గారు సబ్జెక్ట్ మీ ఆయన జూమ్ సెషన్ చూస్తే మీకు ఇంకా చాలా అద్భుతంగా విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ కొలైన్ ఏదైతే ఉందో చెత్తాందంలో పేరుకుపోయి ఉన్న ఈ చెత్త చెదారాన్ని మొత్తం మన ప్యూర్ సెల్ ప్రోడక్ట్ క్లీనప్ చేసేస్తుంది. ఎప్పుడైతే కొలైన్ క్లీన్ అయ్యిందో ఆటోమేటిక్గా మీకు మలబద్ధకం అనేది తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా మీ కడుపులో అల్సర్స్ తగ్గిపోతాయి. ఆటోమేటిక్గా మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ యొక్క అద్భుతమైన మీ యొక్క ఫేసు, మీ స్కిన్ గ్లో వస్తుంది. మీ ముఖం చాలా అందంగా తయారవుతుంది. మీ ముఖం మీద ఉన్న మొటిమలు అవ్వచ్చు, మంగుమచ్చలు అవ్వచ్చు, అన్నీ కూడా తొలగిపోతాయి. ఆటోమేటిక్గా మీ స్కిన్ టైట్ అవుతుంది. మీరు యాంటీ ఏజింగ్ ప్రాసెస్లో ఒక 70 ఇయర్స్ ఉన్న వ్యక్తి 60 ఇయర్స్ లాగా, 60 ఇయర్స్ ఉన్న వ్యక్తి 50 ఇయర్స్ లాగా, 50 ఇయర్స్ ఉన్న వ్యక్తి 40 ఇయర్స్ లాగా, 40 ఇయర్స్ ఉన్న వ్యక్తి 30 ఇయర్స్ లాగా కనబడతారు ఇక్కడ. తర్వాత మీకు ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయంటే ఒక 70 ఇయర్స్ వ్యక్తి కూడా 20 ఇయర్స్ ఏజ్లో మీరు ఎంత ఎనర్జెటిక్గా పనిచేయగలిగారో అంత ఎనర్జీ లెవెల్స్ మన క్యూర్ సెల్ ప్రోడక్ట్ ద్వారా మీ యొక్క ఈ నేను అనే శరీరానికి అందుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ షుగర్ ఉన్న ఒక పేషెంట్కి మన ప్రోడక్ట్ ఇచ్చాం. షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవడంతో పాటుగా షుగర్ రిలేటెడ్గా వచ్చే అరికాలు మంటలు, తిమ్ముర్లు తగ్గిపోతాయి. ఆటోమేటిక్గా వాళ్ళకి దురద వస్తుంది. వాళ్ళ దురద వల్ల గ్యాంగ్రీన్, పుండి ఏర్పడుతుంది. పుండిని మనం గ్యాంగ్రీన్ అంటాం. ఆ గ్యాంగ్రీన్, ఆ దురద తగ్గిపోతుంది, ఆ గ్యాంగ్రీన్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా దానివల్ల ఏర్పడ్డ మచ్చ కూడా పోతుంది. ఇక్కడ ఆ మచ్చ కూడా పోతుంది. తర్వాత స్కిన్ డిసీజుల్లో చూస్తే సోరియాసిస్ లాంటి భయంకరమైన వ్యాధులకి దీర్ఘకాలం మనం ఇంగ్లీష్ మెడిసిన్ అవ్వచ్చు, ఆయుర్వేదం అవ్వచ్చు, దీర్ఘకాలం వాడుతూనే ఉండాలి. కానీ మన ప్రోడక్ట్ యూజ్ చేస్తే ఒక 3 to 4 మంత్స్లోనే ఒక అద్భుతమైన రిజల్ట్ ఇచ్చి కంట్రోలింగ్ తీసుకొస్తుంది. తర్వాత కిడ్నీలో స్టోన్స్ అవ్వచ్చు, మైగ్రేన్ పెయిన్ అవ్వచ్చు, ఒక 30-40 డేస్లోనే మీకు కంట్రోల్లోకి వస్తుంది. కిడ్నీలో స్టోన్స్ అయితే ఒక 40 డేస్లోనే మీకు మ్యాక్సిమం బయటకు రావచ్చు. తర్వాత ఇవాళ చూస్తే కిడ్నీ ఇన్ఫెక్షన్స్, క్రియేట్ లెవెల్ పెరిగిపోయింది, ఆటోమేటిక్గా తగ్గిస్తూ వస్తుంది. తర్వాత మనం చూస్తే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచం మీద పడుకున్న వ్యక్తి కూడా, అంటే ఒక కేర్ టేకర్ లేకుండా వాష్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తిని మన ప్రోడక్ట్ కనుక ఒక 3 to 4 మంత్స్ కనుక మనం ఉదయం సాయంత్రం యూజ్ చేపిస్తే వాళ్ళు లెగిసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. అంటే ఇది మనం ప్రూవ్ అయింది. ఇది ఎందుకు అంటే మనం ప్రతి ఆదివారం ఈ యొక్క ప్రోడక్ట్ వాడిన వాళ్ళ లైవ్ రిజల్ట్స్ మనం మన యొక్క లైన్ యూనివర్సిటీలో మనకొక సిస్టమ్ పెట్టారు. అందులో ఈ యొక్క అద్భుతంగా మన జూమ్ ట్రైనర్స్ ఈ యొక్క జూమ్స్ రన్ చేస్తున్నారు. అందులో సండే వచ్చేసరికి టెస్టిమోనియల్ సెషన్. ఆ టెస్టిమోనియల్ సెషన్లో మీరు కనుక చూస్తే కరెక్ట్గా మనకి 6:50కి లింక్ ఓపెన్ అవుతుంది. ఒకే ఒక్క నిమిషం అంటే 60 సెకండ్స్లో 1000 మెంబర్స్ నిండిపోతున్నారు. 60 సెకండ్స్లో 1000 మెంబర్స్ అక్కడ జూము హౌస్ఫుల్ అయిపోతుంది. తర్వాత మనకు మళ్ళీ యూట్యూబ్ లైవ్ ఇస్తున్నారు, అక్కడ కూడా ఒక 2000 మంది దాకా చూస్తున్నారు. అంటే ఈ యొక్క క్యూర్ సెల్ ప్రోడక్ట్ ఎంత రిజల్ట్ ఇచ్చింది అంటే ఎంత అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది, ఎన్ని ఫ్యామిలీలకి ఆరోగ్యం ఇవ్వడంతో పాటు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతుంది అనేది మీరు ఒక్క ఆదివారం ఆ టెస్టిమోనియల్ జూమ్ సెషన్ చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే, ఇవాళ కొత్తగా వచ్చిన మీ అందరూ కూడా ఆ సండే జూమ్ సెషన్ని ఒక్కసారి మీరు అందరూ కూడా చూడవలసిందిగా మిమ్మల్ని కూడా నేను వేడుకుంటున్నాను. ఓకే, తర్వాత ఇది మన ప్రోడక్ట్ 200 డిసీజెస్కి, ఎన్ని డిసీజ్ అండి, 200 డిసీజెస్కి ఛాలెంజ్గా పనిచేస్తుంది. ఇన్ని డిసీజులకి ఛాలెంజ్గా పనిచేస్తుంది అంటున్నారు కదా, మరి ఇందులో సార్ వెంకట్ సార్ అది స్క్రీన్ షేర్ అవ్వట్లేదు చూడండి, అక్కడ ఆగిపోయింది. రైట్, ముందుకెళ్ళండి. ఇంకా
200 డిసీజ్ కాడికి వెళ్ళండి ఇంకా. ఓకే, 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 రైట్. ఇది 200 డిసీజెస్కి మనకి ఛాలెంజ్గా ఈ ప్రోడక్ట్ పనిచేస్తుంది. 200 డిసీజెస్కి ఛాలెంజ్గా పనిచేస్తుంది అంటున్నారు కదా, మరి దీంట్లో ఏదైనా కెమికల్ వాడారా, ఏదైనా మెటల్ వాడారా, ఏదైనా డ్రగ్ యూజ్ చేశారా? లేదండి. టోటల్గా న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ పౌడర్ మాత్రమే మన ప్రొడక్ట్లో ఉంది. ఇది ఒక అమృత సంజీవిని. ఈ యొక్క బ్లెండ్ ఏదైతే ఫార్ములా ఉందో ఇది మనకి ఒక మెరాకిల్. ఈ యొక్క ఫార్ములా, ఈ సక్సెస్ఫుల్ ఫార్ములానే ఈ యొక్క 200 డిసీజులకి మనకి కంట్రోల్లో తీసుకొస్తాక ఛాలెంజ్గా పనిచేస్తుంది. ఇది మీరు ఇవాళ ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర చాలా టెస్టిమోనీ వీడియోస్ ఉంటాయి, మీరు షేర్ చేయించుకుని ఖాళీ టైంలో ఒకసారి చూడండి. తర్వాత ఇది ఎవరు వాడవచ్చు, ఎవరు అని చూస్తే ఎవరు వాడవచ్చు అనేసరికి ఇది నేను యాక్చువల్గా చాలా హెల్తీగా ఉన్నాను, నేను యోగా చేస్తున్నా, జిమ్కి వెళ్తున్నా, ప్రకృతి ఆహారమే తీసుకుంటున్నా అనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా మన ప్రోడక్ట్ని ఒక 3 ప్యాకెట్ల దాకా యూజ్ చేయాలి. ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ మనం వేయించుకున్నాం కదండి, కరోనాకు ముందు కరోనాకు తర్వాత అన్నట్టుగా మనలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయినాయి. దానివల్ల ఖచ్చితంగా ఒక 3 ప్యాకెట్స్ అంటే ఒక యోగిలా జీవించే వాళ్ళు కూడా వాడాలి. నెక్స్ట్ మనం పూర్వీకుల నుంచి అంటే మన పెద్దల నుంచి ఆస్తులు వచ్చినా రాకపోయినా వాళ్ళ ఆశీస్సులు మనకు వస్తున్నాయి. ఏ రూపంలో? షుగరు, బీపీల రూపంలో. అవి మనకు వస్తున్నాయి అని మనకి ఏదైనా సెంటెన్స్ తెలుస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా మన క్యూర్ సెల్ ప్రోడక్ట్ మీరు స్టార్ట్ చేసి ఒక 3 నెలలు కనుక వాడుకోగలిగితే ఇది మీకు ఒక రక్షణ కవచంలా ఏర్పడి ఆ యొక్క షుగరు, బీపీల నుంచి రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. తర్వాత ఆల్రెడీ డయాబెటిక్ వచ్చింది, బీపీ ఉంది, ఇంకా రిలేటెడ్గా ఏదైనా ఉన్నాయి అనుకున్న వాళ్ళు 3 to 6 months మన ప్రోడక్ట్ వాడాల్సి వస్తుంది. ఇంకా క్రానిక్ డిసీజెస్, క్యాన్సర్, హెచ్ఐవి, పెరాలసిస్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్స్ వీళ్ళు ఉన్నారంటే మన ప్రోడక్ట్ని ఒక 6 months నుంచి 1 year దాకా దీన్ని యూజ్ చేయొచ్చు. దీన్ని లాంగ్ లైఫ్ వాడినా నష్టం లేదు, మధ్యలో బ్రేక్ చేసినా నష్టం లేదు. ఎందుకంటే ఇందులో ఏ విధమైన డ్రగ్ లేదు కాబట్టి దీనివల్ల మనకి నో సైడ్ ఎఫెక్ట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. కాకపోతే కొంతమందికి మన గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ మీ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా కొంతమందికి మనం ఇది ఇవ్వకూడదు అంటున్నారు. ఎవరికి అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక 12 years లోపు చిన్నపిల్లలకి, అదేవిధంగా పాలిచ్చే తల్లులకు, గర్భిణీ స్త్రీలకు. ఎందుకు అంటే ఈ 12 సంవత్సరాల్లో పిల్లలకి వ్యాక్సినేషన్ టైం, ఇవ్వకూడదు అని కాదు, వ్యాక్సినేషన్ టైం. అంటే మెదడువాపు కానీ, మనకి చికెన్ పాక్స్ అంటారు కదా, చికెన్ పాక్స్ కానీ, ఈ పైలేరియా కానీ ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో కొన్ని రకాల వ్యాధులు అంటే వాళ్ళకి జెనెటిక్గా వచ్చే డిజార్డర్స్ ఏదైతే ఉన్నాయో వాటి కోసం వ్యాక్సిన్స్ వేసుకునే టైం. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక హెల్తీగా ఉన్న పర్సన్కి మన ప్రోడక్ట్ వాడినప్పుడు అట్లాంటి డిసీజ్ ఏదైనా బయటపడితే అది మన ప్రోడక్ట్ వల్ల ఏదో వచ్చింది అని చెప్పేసి మన మీద నింద వేస్తారు అనే ఒకే ఒక కారణం తప్ప వాడకూడదు అనేది లేదు. రియల్గా ఒక 3-4 years బాబుకే ఏదైనా జెనెటికల్ ఒక మేనరికం వల్ల లేదా ఇంకా వేరే ప్రాబ్లం వల్ల జెనెటికల్ డిజార్డర్ వచ్చేసింది, వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ప్రోడక్ట్ వాడవచ్చు. తర్వాత ఇంకా మీకు చెప్పినట్టుగా గర్భిణీ స్త్రీలు అవ్వచ్చు, ఈ యొక్క పాలిచ్చే తల్లికి ఏంటంటే సెన్సిటివ్, అంటే వాళ్ళకి చాలా సున్నితంగా చూసుకునే టైం కాబట్టి మనం రియల్గా అంతే తప్ప ఇందులో ఏదో ఉందన్నది కాదు. దీన్ని ఎలా మనం అంటే అలా ఏంటి, ఇది తీసుకొచ్చిన కంపెనీ ఏంటి, ఈ యొక్క లీగాలిటీస్ ఏంటి అని చూస్తే ఇక్కడ మన కంపెనీ వచ్చేసరికి న్యూ యంగ్ కంపెనీ. మన కంపెనీ ఎక్కడ ఉంది, కంపెనీ ప్రొఫైల్ ఏంటో చూస్తే ఉమేష్ సింఘాల్ అనే వ్యక్తి మన కంపెనీకి చైర్మన్ అండి. మన కంపెనీకి టోటల్ గవర్నమెంట్ లీగాలిటీ ప్రకారం ఏదైతే మన ఇండియాలో దీన్ని మార్కెటింగ్ చేసుకోవడం కోసం కావాల్సిన ప్రతి సర్టిఫికెట్, పాన్ కార్డు, ఇన్కార్పొరేషను, FSSAI సర్టిఫికెట్స్ అవ్వచ్చు, లేదా GMP సర్టిఫికెట్ అవ్వచ్చు, క్యూసీర్ సర్టిఫికెట్ అవ్వచ్చు, ఇట్లాగా టోటల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మన కంపెనీకి ఉన్నాయి. దీన్ని మనం లీగల్గా చాలా ఎథికల్గా ప్రజల వద్దకు మనం తీసుకెళ్లే ప్రోడక్ట్ ఇది. అంతేగాని ఇది భయపడుతూ తీసుకునే ప్రోడక్ట్ కాదు. ఎందుకంటే ఈ యొక్క MLM ఇండస్ట్రీని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వమే లీగాలిటీ చేసింది. వాళ్ళ MBAలో ఒక కోర్స్ కింద కూడా తీసుకొచ్చింది, ఒక 10వ తరగతి లోపు పాఠ్యాంశం కింద కూడా దీన్ని చేర్చబోతుంది. ఎందుకు అంటే ఫ్యూచర్లో ఈ గవర్నమెంట్ జాబ్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి.
దాని కారణంగా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే కొన్ని కోట్ల మందికి ఇక్కడ అవకాశం ఉంది, ఆపర్చునిటీ ఉందనే ఉద్దేశాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రహించింది కాబట్టి దీన్ని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి మరియు ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళమంటుంది. దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని కూడా మన కంపెనీ దగ్గర ఉన్నాయి. దీని మొత్తం మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగి పీడిఎఫ్ రూపంలో ఈ సర్టిఫికెట్స్ మీరు పొందవచ్చు. తర్వాత ఈ క్యూర్సెల్ అనేది ఈ యొక్క ప్రోడక్ట్ ద్వారా మీరు మన కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రోడక్ట్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎట్లా జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఏదైతే MLM నామ్స్ ప్రకారం ఎంట్రీ ఫ్రీ. మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు, మీ నేము, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి ఇస్తే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫ్రీ. కాకపోతే మన కంపెనీ ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తిని ఈ యొక్క ఆరోగ్యంగా ఉంచాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ ప్రోడక్ట్ మనల్ని వాడమంటుంది. అంటే మనం ప్రోడక్ట్ వాడితేనే కదా ఎదుటి వ్యక్తికి దీని యొక్క రిజల్ట్ మనం హార్ట్ఫుల్గా చెప్పగలం. అందుకని ఇక్కడ మనం ఈ ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేయమంటుంది. ఎట్లా పర్చేజ్ చేయాలి అంటే ఇక్కడ ఒక ప్యాకెట్ మీద 3500 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. 3500 రూపాయలు ఎంఆర్పి ఒక సింగిల్ ప్యాకెట్ మీద ఉంటుంది. మనం పర్చేజ్ చేయాల్సినవి 2 ప్యాకెట్లు ఒకేసారి పర్చేజ్ చేయాలి. అంటే ఒక ప్యాకెట్లో 20 శాసెట్స్ ఉన్నాయి. అట్లాంటి మనం 2 ప్యాకెట్లు 6850 రూపాయలకి మనం పర్చేజ్ చేయాల్సి వస్తుంది. అంటే యాక్చువల్గా మీరు 2 ప్యాకెట్లు పర్చేజ్ చేసినందుకు గాను ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఒక ప్యాకెట్ మనకి ఫ్రీగా ఇస్తుంది కంపెనీ వాళ్ళ. అంటే మన కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక్క ప్యాకెట్ మనకి మనం వాడుకోవటం కోసం ఫ్రీగా ఇస్తుంది. అంటే 10,275 రూపాయలు విలువ చేసే ప్రోడక్ట్ని 6,850 రూపాయలకే మన న్యూయం కంపెనీ మనకి ఇస్తుంది. ఇక్కడ మీరు ఓకే ప్రోడక్ట్ తీసుకున్నారు, తీసుకోగానే ఇక్కడ మీరు చక్కగా కంపెనీలోకి ఎంటర్ అయ్యారు, బిజినెస్ ప్లాన్లోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ బిజినెస్ వాల్యూ అంటే మనకి ఇక్కడ ఏదైతే మన ఇన్కమ్స్ ఇవ్వాలో దానికోసం కంపెనీ ఏమంటుందంటే 1 సేల్ ఈజ్ ఈక్వల్ టు 50 BV. BV మీనింగ్ బిజినెస్ వాల్యూమ్. ఇక్కడ NYC 1 NYC అంటే NYC అంటే న్యూ యంగ్ కరెన్సీ. ఇక్కడ ఒక 50 BVని ఇక్కడ ఒక జాయినింగ్ వచ్చి 90 BV కింద మనకి క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. ఇక్కడ టోటల్గా కంపెనీ మనకి 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తుంది. ఇక్కడ 6 రకాల ఇన్కమ్. ఇందా మీకు స్టార్టింగే చెప్పాం మన కళలు, ఒక మిడిల్ క్లాస్ వాడి కళలు ఏదైతే నెరవేరాలి అని మనం భగవంతుడిని నిత్యం పూజలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ వేడుకుంటున్నామో అట్లాంటి కళలు నెరవేర్చుకోవడానికి ఇప్పటి వరకు మీరు విన్నది ఏంటంటే ఆరోగ్యం కోసం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, దానివల్ల ఎలా మనకి ఆరోగ్యంగా పొందగలమని. ఈ ఆరోగ్యాన్ని మీరు ఒక్కలే ఆరోగ్యంగా ఉంటే కాదు, మన ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలి. అందుకని ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు హార్ట్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్ళినప్పుడు మీరు ఎవరినైనా రిఫరల్ చేస్తే అంటే ఒక పర్సన్కి ఇది మీరు ప్రమోట్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే డైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్ అంటే మనకి ఏదైతే బీవీ కౌంట్ చెప్పామో ఆ బీవీలో 10% ఇస్తుంది. అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ 450 రూపాయలు మీకు ఒక రిఫరల్ మీద మీకు 450 రూపీస్ ఇండియన్ కరెన్సీలో వస్తుంది. ఇక్కడ అన్లిమిటెడ్ రిఫరల్స్ అంటే మీరు నెంబర్ ఆఫ్ పర్సన్స్కి అంటే కస్టమర్స్కి మన ప్రోడక్ట్ని రిఫర్ చేసుకోవచ్చు. ప్రతి రిఫరల్కి 450 రూపీస్ ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. సెకండ్ ఇన్కమ్ ఏంటంటే మ్యాచింగ్ ఇన్కమ్. మీకు ఆల్రెడీ చెప్పాం ఇందాకే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని. ఈ మ్యాచింగ్ ఇన్కమ్ చెప్పంగానే చాలామంది ఏంటంటే నెగిటివ్ అంటే పూర్వం వాళ్ళు ఏదైతే చేసిన బిజినెస్ ఉన్నాయో అవి జ్ఞాపకం వచ్చేస్తాయి. ఇక్కడ లెఫ్ట్ రైట్ టీము, ఏ టీము బి టీము, లెఫ్ట్ రైట్ అని చూడంగానే అమ్మో ఇదేదో గొలుసు సిస్టమా, లింక్ సిస్టమా, చైన్ సిస్టమా, ఇలా రకరకాల ఆలోచనలు మళ్ళీ వాళ్ళని వెంటాడతాయి. ఇవి ఎవరిని మనం మోసం చేయట్లేదండి. ఒక అద్భుతమైన అమృత సంజీవి లాంటి ప్రోడక్ట్ మనం ప్రజలకు ఇస్తున్నాం, వాళ్ళ ప్రోడక్ట్ ఇచ్చి మనీ తీసుకుంటున్నాం. ఇక్కడ ఎవరిని మనం మోసం చేయట్లేదు. ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి మన కేంద్ర ప్రభుత్వం నుంచే అన్ని యొక్క పర్మిషన్స్ తోటి మన కంపెనీ రన్ అవుతుంది. హ్యాపీగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏ గ్రూపు బి గ్రూప్ అనేది కంపల్సరీ మనం మెయింటైన్ చేయాలి ఈ మ్యాచింగ్ ఇన్కమ్ కోసం. ఇక్కడ ఫస్ట్ మాత్రం ఏలో ఒకరిని బిలో ఒకరిని డైరెక్ట్ రిఫరల్ కంపల్సరీ చేయాలి. మనం చేసినప్పుడు 1:1 అంటే ఏ గ్రూప్లో ఒకరు బి గ్రూప్లో ఒకరు వస్తే ఇక్కడ మనకి 1 పెయిర్ అంటే ఒక జత మ్యాచ్ అయినట్టు లెక్క. ఒక పెయిర్కి వచ్చి ఇక్కడ సేమ్ మళ్ళీ బీవీలో 10% మనకి ఇన్కమ్ ఇస్తుంది. 10% అంటే ఇక్కడ సేమ్ మనకి 450 రూపీస్. అంటే ఇక్కడ మీరు ఒక ఇద్దరు కస్టమర్స్కి ఏలో ఒకరికి డైరెక్ట్ రిఫరల్ ఇచ్చారు 450 రూపాయలు, బిలో ఒకరికి డైరెక్ట్ రిఫరల్ ఇచ్చారు ఇంకొక 450 రూపాయలు. ఆటోమేటిక్గా మీకు పెయిర్ మ్యాచ్ అయింది కాబట్టి ఇంకొక 450 రూపాయలు.
అంటే ఒక ఇద్దరు కస్టమర్స్కి మన ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా మీకు 1350 రూపాయలు ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, ఎలా మనకి చూపిస్తారంటే ఎవ్రీ డే డైలీ ప్రతిరోజు మన వ్యాలెట్లో ఈ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే ఒక రోజుకి మనం 0 నుంచి 5 స్టార్ వరకు ఇక్కడ 45,000 రూపాయల ఇన్కమ్ మనం ఎర్న్ చేసుకునే అవకాశం. ఇక్కడ ఒక రోజుకండి, ఒక నెలకు కాదు మనం చెప్పేది, ఒక రోజుకి 45,000 రూపాయలు ఎర్న్ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని ఇక్కడ మన న్యూ యంగ్ కంపెనీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ సిల్వర్ అండ్ ఎబో వాళ్ళకి ఒక రోజుకి 90,000 రూపాయలు ఎర్న్ చేసుకునే అద్భుతమైన అవకాశం ఇక్కడ ఇవ్వటం జరిగింది. మన కంపెనీ ఈ 1 ఇయర్లోనే ఇవాళ ఇక్కడ ప్లాటినం అండ్ ఎబో లీడర్స్కి ఈ ఇన్కమ్ ఎవ్రీడే 90,000 రూపీస్ కూడా టచ్ చేస్తున్న లీడర్స్ మన కంపెనీలో ఉన్నారు. ఇది మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా థర్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ కనుక మీకు అర్థమైతే, రియల్గా చెప్తున్నానండి, ఈ ఇన్కమ్ కనుక మీకు మైండ్లోకి అర్థమైతే అసలు మీకు నైట్ నిద్ర పట్టదు. నాకు ఎప్పుడైతే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ఖాదర్ గారు ఈ ఇన్కమ్ గురించి చెప్పారో 6 మంత్స్ నేను డెడికేషన్గా పనిచేయాలి, ఇంకా అన్ని వర్క్లు పక్కన పెట్టి, ఎందుకంటే ఈ ఇన్కమ్ నేను అర్థం చేసుకున్నాను కాబట్టి పని చేయబట్టే ఈరోజు నేను ఒక మంచి పొజిషన్లో ఈ యొక్క కంపెనీలో ఉండగలిగాను. మీ ముందు ఇవాళ ఒక ప్రజెంటేటర్గా మాట్లాడగలుగుతున్నాను. అంటే ఏంటి అంటే ఇక్కడ మనం టోటల్గా ఏదైతే ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటున్నామో, ఈ మ్యాచింగ్ ఇన్కమ్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్కమ్ తీసుకుంటున్నాం, ఈ రెండు ఇన్కమ్తో ఇక్కడ మిళితమై ఉంటుంది. ఈ డైరెక్ట్ ఎవరినైతే ఇస్తున్నామో డైరెక్ట్ రెఫరల్స్, ఆ ప్రతి వ్యక్తి ఇక్కడ మనకి ఫస్ట్ లెవెల్లోకి వస్తారు. ఆ డైరెక్ట్ రెఫరల్ అందరూ కూడా ఇక్కడ మనకి ఫస్ట్ లెవెల్లో కనబడతారు. ఈ ఫస్ట్ లెవెల్లో మీరు అన్లిమిటెడ్ పీపుల్ ఇచ్చుకోవచ్చు. ఈ అన్లిమిటెడ్ పీపుల్ ఇస్తుంటే ఈ ఫస్ట్ లెవెల్లో ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళ ద్వారా సెకండ్ లెవెల్లో టీమ్ వస్తుంది, తర్వాత థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్. అంటే మన ద్వారా వచ్చిన వ్యక్తి ఫస్ట్ లెవెల్, తర్వాత వాళ్ళ ద్వారా వచ్చిన సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్, ఫిఫ్త్ లెవెల్. ఇలా 5 లెవెల్స్లో ఎంత టీం అయితే మనకి బిల్డ్ అవుతుందో ఈ టీం అంతా కలిసి ఈ మ్యాచింగ్ ఇన్కమ్ పర్ డే 90,000 తీసుకునే ఇన్కమ్ అని చెప్తున్నాం కదా, ఇక్కడ ఎంత అయితే సంపాదిస్తున్నారో ఈ సంపాదించిన ఇన్కంలో మనకి ఇక్కడ 10% ఇస్తుంది కంపెనీ. ఇది ఇక్కడ హైలైట్ అండి. ఈ 10% ఈ 5 లెవెల్ ఇన్కమ్ మనం తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ లెవెల్ మీద ఇన్కమ్ తీసుకుంటే 2 డైరెక్ట్ రెఫరల్ మనం ఇవ్వాలి, సెకండ్ లెవెల్ వ్యక్తుల మీద 2 డైరెక్ట్స్, థర్డ్ లెవెల్ వ్యక్తుల మీద 2 డైరెక్ట్, ఫోర్త్ లెవెల్ మీద 2 డైరెక్ట్, ఫిఫ్త్ లెవెల్ మీద 2 డైరెక్ట్, టోటల్గా ఒక 10 డైరెక్ట్ లెవెల్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ లెవెల్లో 10 మెంబర్స్ ఇచ్చుకున్నాం, ఆటోమేటిక్గా సెకండ్ లెవెల్లో 10 మంది 10 ఇస్తే 100 మెంబర్స్, ఈ 100 మెంబర్ 10 ఇస్తే 1000 మెంబర్స్, 1000 10 ఇస్తే 10,000, 10,000 ఇస్తే కామన్గా 1 lakh పీపుల్. ఇక్కడ ఇలాగ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1 lakh పీపుల్ ఇలా వచ్చారు. ఈ 1 lakh పీపుల్లో మనం 10% మాత్రమే క్యాలిక్యులేట్ చేద్దాం. ఒక 10,000 పీపుల్ని తీసుకున్నాం. ఈ ఇక్కడ ఉన్న జనాల్లో 1 lakh పీపుల్లో ఒక 10% తీసుకున్నాం. అందులో డైలీ ఒకే ఒక పెయిర్ ఇన్కమ్ మనం తీసుకుంటున్నాం. ఒక పెయిర్ ఇన్కమే అంటే మనకి $0.5 వస్తుంది. అంటే ఇక్కడ 5,000 NYC, అంటే ఒక రోజుకి ఇక్కడ 4,50,000 రూపాయల ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. పర్ మంత్ 1,35,00,000 రూపాయల ఇన్కమ్ మనం తీసుకునే అద్భుతమైన అవకాశం ఇక్కడ ఉంది. ఓకే, 10% కూడా కాదు, అతి లీస్ట్ జస్ట్ 1%, అంటే 1%, అంటే 1000 మెంబర్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆ 1000 మెంబర్స్ కూడా పర్ డే జస్ట్ 1 పెయిర్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. అంటే మనకి $0.5 అంటే $500, అంటే పర్ డే 45,000 రూపీస్. ఇక్కడ 1% ఇక్కడ ఆ టీం మీద బిజినెస్ జరిగినా సరే మనకి 45,000 రూపాయలు పర్ డే వస్తుంది. పర్ మంత్ ఇక్కడ మనం 13,50,000 రూపాయల ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ చూస్తే 1% సక్సెస్ అయితేనే ఇంత ఇన్కమ్ వస్తున్నప్పుడు మనం 10% లేదంటే 50% ఇలా చూస్తే కొన్ని కోట్ల రూపాయల ఇన్కమ్ అనేది ఇక్కడ మనం ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ సీలింగ్ లేదండి. మన బిగ్ డ్రీమ్స్ ఏదైతే ఉంటాయో, అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీగా మీరు పోటీ చేయాలనుకుంటున్నారా, మీ సొంత ఊర్లో ఒక 100 ఎకరాల పొలం కొనుక్కోవాలనుకుంటున్నారా, లేదా మీ ఊర్లో ఒక మల్టీప్లెక్స్ లాంటి ఒక కాంప్లెక్స్ మీ పేరు మీద నిర్మించుకోవాలనుకుంటున్నారా, ఇట్లాంటి బిగ్ డ్రీమ్స్ ఏదైతే ఉంటాయో, లేదా ఒక ప్రభాస్ని పెట్టి సినిమా తీయాలనుకుంటున్నారా, ఒక 1000 కోట్లు కావాలి కదా, మరి అట్లాంటి బిగ్ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఫుల్ఫిల్ అవుతాయండి. మీరు ఎంతమంది అయితే డైరెక్ట్ రెఫరల్స్ని ఎక్కువ తీసుకురాగలిగితే మీ యొక్క డ్రీమ్స్ అంత ఇక్కడ ఫుల్ఫిల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే అండి. తర్వాత 4వ ఇన్కమ్ ఏంటంటే లైఫ్ టైం రివార్డ్స్ ఫర్ లైఫ్ టైం. ఇక్కడ నో టైం లిమిట్, ఇక్కడ మనకి నో టైం లిమిట్, ఏ విధమైన టైం లిమిట్ లేకుండా రివార్డ్స్ ఇస్తుంది మన కంపెనీ. ఇక్కడ మీరు ఫస్ట్ 2000 BV 2000 BV ఇక్కడ ఒకదానికి లింకప్, అంటే ఇక్కడ నో హర్రీ వర్రీ. ఇక్కడ ఏదైతే మ్యాచింగ్ ఇన్కమ్ కోసం మనం 2 టీములు బిల్డ్ చేసుకుని ఆ 2 టీముల్లో ఏ టీంలో ఒక 40 మెంబర్స్, బి టీంలో 40 మెంబర్స్, అంటే మీకు క్లియర్గా అర్థం అవడం కోసం
నో టైం లిమిట్, 1 మంత్ పట్టొచ్చు, లేదంటే 3 మంత్స్ పట్టొచ్చు. మీ ఇక్కడ మిమ్మల్ని రికగ్నిషన్ ఏంటంటే 1 స్టార్ అచీవర్, మీరు ఇక్కడ 1 స్టార్ అచీవర్ ఉంటారు. కంపెనీ మనకి ఇక్కడ 100 ఎన్వైసి అంటే న్యూ యంగ్ కరెన్సీ, 100 ఎన్వైసి మీనింగ్ తెలుగు మనం ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఒక 9,000 రూపీస్ మీకు రివార్డ్ రూపంలో వస్తుంది. మీరు ఈ రోజు అచీవ్మెంట్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ డేనే మీకు ఇన్కమ్ అనేది వ్యాలెట్లో కనపడుతుంది. నెక్స్ట్ 2 స్టార్. 2 స్టార్ అవ్వాలంటే మీరు ఏదైతే ముందు చేసిన 2000 బీవీ ఉందో అది కలుపుకుని 5000 బీవీ, అంటే ఫ్రెష్గా మీరు ఒక 3000 బీవీ చేయాల్సి వస్తుంది. అంటే 100 మ్యాన్ పవర్, ఒక 100 చేస్తే ఇక్కడ మీరు 2 స్టార్ అవుతారు. ఇక్కడ మళ్ళీ మీకు 150 ఎన్వైసీ వస్తుంది. తర్వాత 3 స్టార్ అచీవ్మెంట్. 3 స్టార్ అంటే మీకు మళ్ళీ ఫ్రెష్గా 100 యాడ్ చేసుకుని అంటే 5000 బీవీ 5000 బీవీ ఒక మీరు 2 స్టార్ అవుతారు. అంటే టోటల్ 200 మెంబర్స్ ఏ గ్రూపు, 200 మెంబర్స్ బి గ్రూప్ వస్తే మీరు 3 స్టార్ అవుతారు. ఈ 3 స్టార్ అవ్వగానే మీకు మళ్ళీ 250 ఎన్వైసీ రివార్డ్ ఇవ్వడంతో పాటుగా అక్కడి నుంచి మళ్ళీ మీకు ఇంకొక ఇన్కమ్ కూడా యాడ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇలాగ 4 స్టార్, 5 స్టార్స్, సిల్వర్, రూబీ, తర్వాత గోల్డ్, ప్లాటినం ఇట్లా టోటల్గా 15 క్యాడర్స్ అనేది మనకి ఈ రివార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 15 క్యాడర్లో టోటల్ ఇన్కమ్ ఎంత పెట్టారంటే మన కంపెనీ ఇక్కడ 45 క్రోడ్స్, 45 కోట్ల రూపాయలు ఇక్కడ మనకి రివార్డ్ రూపంలో ఇన్కమ్ ఇస్తున్నారు. ఇది చాలా హైలైట్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు జస్ట్ మీకు షార్ట్కట్లో చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక సూపర్ మార్కెట్లో 10-15 వేలు జాబ్ చేసే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తీసుకొచ్చి ఇక్కడ ఒక 5 ఇయర్స్ పాటు డెడికేషన్గా పని చేపిస్తే ఈ 15 ర్యాంకులో అచీవ్మెంట్ మనం చేయించవచ్చు. ఈ 15 ర్యాంకులు అచీవ్మెంట్ చేపిస్తే ఇక్కడ మనకి 45 కోట్ల రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. తర్వాత దీని ముందున్న ఇది సింగిల్ లెగ్ ఇన్కమ్ అంటారు దీన్ని, ఇది సింగిల్ లెగ్ ఇన్కమ్. ఇక్కడ 100 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ఉంది. కానీ మన కంపెనీ ఏం చెప్తుందంటే ఇక్కడ మనం 100 కోట్ల ప్రాజెక్టు అంటారు. ఈ 100 కోట్లు మీరు 100% మీరు సక్సెస్ అయితే 100 కోట్స్ తీసుకోవచ్చు. 50% సక్సెస్ అయ్యారు, ఇక్కడ 50 కోట్లు తీసుకోవచ్చు. లేదు 10% సక్సెస్ అయ్యారు, 10 క్రోడ్స్, సంవత్సరానికి 2 కోట్లు, చిన్న అమౌంట్ ఏం కాదు. అతి హీనపక్షం 1% సక్సెస్ అయినా 1 కోటి రూపాయలు, అంటే సంవత్సరానికి 20 లక్షల రూపాయలు ఇన్కమ్. ఇక్కడ 1% సక్సెస్ అయినా మనం టోటల్ ఇన్కమ్ మీద 1% సక్సెస్ అయినా 1 కోటి రూపాయలు తీసుకునే అద్భుతమైన అవకాశం ఇక్కడ ఉందన్నమాట అండి. ఓకే, తర్వాత ఫీల్డ్ అలవెన్స్ కోసం మనం ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్ అని చెప్పి ఇంత చక్కగా ఈ ఇన్కమ్స్ అన్ని కోసం సంపాదించుకోవడం కోసం మన యొక్క మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్టార్టింగ్లో ఏదైతే పెట్రోల్ ఖర్చులను, టిఫిన్ ఖర్చులను, లేదంటే ఈ భోజనం ఖర్చులను ఏదైతే ఇబ్బంది పడుతుంటారో ఆ ఇబ్బంది కూడా మా యొక్క డిస్ట్రిబ్యూటర్ పడకూడదు అనే ఉద్దేశంతో మన కంపెనీ ఒక అద్భుతమైన ఇంకొక ఇన్కమ్ ఇక్కడ మనకి ఇస్తుందండి. ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే ఒక 1 స్టార్ అచీవ్మెంట్ పొందామో, ఇక్కడ 1 స్టార్ అచీవ్మెంట్ పొందామో ఈ యొక్క ఫీల్డ్ అలవెన్స్ మనకి 2000 రూపాయలు చొప్పున మీకు 3 నెలలు వస్తుందండి, 3 మంత్స్ పాటు. 2 స్టార్ అచీవ్మెంట్ అయ్యారు, ఒక 5000 రూపీస్ చొప్పున 3 మంత్స్ ఇస్తుంది. తర్వాత 3 స్టార్ అచీవ్మెంట్ పొందారు, 10,000 రూపీస్ చొప్పున 3 మంత్స్ ఇస్తుంది. అదేవిధంగా 4 స్టార్ అచీవ్మెంట్ మీరు పొందగలిగితే 25,000 రూపాయలు చొప్పున 3 మంత్స్ అండి. తర్వాత 5 స్టార్ కూడా అచీవ్మెంట్ అయ్యారు, 50,000 రూపాయలండి ఫర్ మంత్. 3 మంత్స్ పాటు మీకు ఈ యొక్క ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్ అనేది ఇస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఈరోజు మన కంపెనీలో ఈ 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ వరకు 1 or 2 మంత్స్లోనే అచీవ్మెంట్ అయిపోతున్నారు. 1 or 2 మంత్సే, చాలా స్పీడ్గా. ఎగ్జాంపుల్ మీరు ఈ మంత్ 1 స్టార్ అయ్యారు, మీకు 2000 ఈ యొక్క ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ బోనస్ వచ్చింది. సెకండ్ మంత్ వచ్చేసరికి 2 స్టార్ అయిపోయారు, ఈ 2000 రూపీస్ ఆగిపోతుంది. ఫ్రెష్గా మీరు ఏ ర్యాంక్లో ఉన్నారో ఆ ర్యాంక్ యొక్క ఫీల్డ్ అలవెన్సే మీకు స్టార్ట్ అవుతుంది, 5,000 రూపాయలు. అంతేగాని కంటిన్యూ 3 నెలలు ఇది ఇచ్చి అది ఇవ్వదు. తర్వాత మీరు ఒక 2 నెలల్లో మళ్ళీ 3 స్టార్ అయిపోయారు, ఈ 2 నెలలు 5,000 తీసుకున్నారు. తర్వాత మీకు ఇమీడియట్గా 10,000 3 స్టార్ ర్యాంక్ అచీవ్మెంట్ది అక్కడ ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్ అలవెన్స్ తీసుకుంటారు. తర్వాత మీరు ఏమైందంటే 4 స్టార్ అయ్యారు, 4 స్టార్ అయ్యాక 25,000 తీసుకుంటున్నారు. 5 స్టార్ అవటానికి 4 మంత్స్ పట్టింది మీకు. కంటిన్యూ 3 మంత్స్ మీకు 25,000 రూపాయలు ఇచ్చేస్తుంది. ఆ 4వ నెల మీకు ఇవ్వదు, ఎందుకంటే ఇక్కడ 3 మంత్స్ మాత్రమే మీకు ఈ ఫీల్డ్ అలవెన్స్ బోనస్ ఇస్తుంది అన్నమాట. ఓకే, తర్వాత మనకి ఇక్కడ ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ అంటే దీన్ని మనం రాయల్టీ అంటున్నాం. ఈ రాయల్టీ అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ రాయల్టీ తీసుకోవాలంటే ప్రీవియస్ కంపెనీలో ఏదైనా కంపెనీ మనం చూసుకుంటే 2-3 ఇయర్స్ మనం కష్టపడాలి. కానీ ఇక్కడ
జస్ట్ మీరు 3 స్టార్ ర్యాంక్ అచీవ్‌మెంట్ అయితే సరిపోతుంది. మీ టోటల్ టీమ్ మీద ఏదైతే బిజినెస్ జరుగుతుందో, ఆ బిజినెస్ మీద వచ్చే బిజినెస్ మీద 1% ఇన్సెంటివ్ ఇవ్వటం జరుగుతుంది. 1% ఇన్సెంటివ్ అంటే ప్రతి జాయినింగ్ మీద $1 అంటే ₹45 మీకు అడిషనల్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ వస్తుంది. మీరు మళ్ళీ 5 స్టార్ ర్యాంక్ అచీవ్‌మెంట్ అయ్యారు. 2% ఇన్సెంటివ్ అంటే మీకు దగ్గర దగ్గర $1 ₹90 మీకు అడిషనల్ ఇన్‌కమ్. సిల్వర్ అయ్యారు 3% ఇన్సెంటివ్. ఓకే. గోల్డ్ అయ్యారు 4% ఇన్సెంటివ్. డైమండ్ అయిపోయారు 5% ఇన్సెంటివ్. అయితే ఇక్కడ టోటల్ కంపెనీ ఇచ్చేది 5%. అంటే ఎగ్జాంపుల్ ఒక డైమండ్ అయిన వ్యక్తికి 5% అంటే ₹225 వస్తుంది. ఆయన డైమండ్లో ఉన్నారు కాబట్టి ఆయన ఒక రోజుకి ఒక 10 జాయినింగ్లు పడుతున్నాయి కదా, 10 × ₹225 వెళ్ళవు. ఎగ్జాంపుల్ ఆయన కింద 1 స్టార్ వ్యక్తి ఉంటే కనుక ఆ 1 స్టార్ 3% ఇవ్వగా రిమైనింగ్ ఈయనకి వస్తుంది. 5 స్టార్ నుంచి జాయినింగ్లు వస్తే 5 స్టార్కి ఆ 2% వెళ్ళగా రిమైనింగ్ ఈయనకి వస్తుంది. 3 స్టార్కి రిమైనింగ్ వెళ్ళగా 3 స్టార్కి 3% వెళ్ళగా రిమైనింగ్ ఈయనకి వస్తుంది. అంటే టోటల్ కంపెనీ ఇచ్చేది 5%. ఆ యొక్క క్యాడర్ని బట్టి ఆ కింద వాళ్ళ నుంచి ఏదైతే జాయినింగ్ వచ్చిందో ఆ రిమైనింగ్ ఈయనకి వస్తుంది. అంటే గ్యాప్ కమిషన్ వస్తుంది. ఇది క్లారిటీగా. ఓకే. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసరికి మనం మినిమం విత్డ్రాల్ పెట్టుకోవడానికి ఒక ₹1000 ఉంటే మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా ఎవ్రీ ఫ్రైడే మనం విత్డ్రా పెట్టుకోవడానికి మన కంపెనీ అవకాశం ఇచ్చింది. ఫ్రైడే మీరు విత్డ్రా పెట్టుకుంటే నెక్స్ట్ గురువారం వచ్చేలోపు మీ అమౌంట్ అకౌంట్లో జమ అవుతుంది. ఫ్యూచర్లో ఏ రోజుకి ఆ రోజు కూడా విత్డ్రాల్ ఇచ్చే అవకాశం కూడా ఇక్కడ మనకి రీపర్చేజ్ అనేది లేదు. రియల్గా మనం రీపర్చేజ్ చేయాలంటే ఎప్పుడు రీఛార్జ్ చేయాలంటే 100 టైమ్స్ మన జాయినింగ్ నుంచి 100 టైమ్స్ అంటే దగ్గర దగ్గర ₹4,50,000 ఇన్కమ్ ఎప్పుడైతే మనం ఎర్న్ చేస్తామో అప్పుడు మాత్రమే మన కంపెనీ ఈ యొక్క మనం రీపర్చేజ్ అడుగుతుంది. అప్పుడు దాకా రీపర్చేజ్ అని లేదు. తర్వాత ఇక్కడ మనకి 100% వచ్చేసరికి అడ్మిన్ ఛార్జీలు అనేది ఖచ్చితంగా డిడక్షన్ అవుతాయి. ఇవి మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇందాక మీకు చెప్పిన స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇక్కడ ఆర్థిక ఫ్రీడమ్, ఆర్థిక స్వేచ్ఛ అనేది ఉంది అని మీరు నమ్మితే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ ద్వారా ఇమ్మీడియట్గా మీరు వర్క్ స్టార్ట్ చేసుకోండి. ఓకే. ఇమ్మీడియట్గా వాళ్ళని మీరు చక్కగా కలిసి ఈ యొక్క కంపెనీలో జాయినింగ్ ఇచ్చుకుని వర్క్ అనేది ఇమ్మీడియట్గా మీరు స్టార్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ అద్భుతమైన ఒక ఆఫర్ ఉంది. ఒక అద్భుతమైన ఆఫర్. ఆ ఆఫర్ ఏంటంటే ప్రజెంట్ మనకి కులి మనాలి ట్రిప్. ఇది చాలా మందికి ఒక డ్రీమ్ అండి. ఒక లైఫ్లో మనం ఏంటంటే ఒక అద్భుతమైన ఒక అకేషన్ అంటే హిమాలయాల్లోకి వెళ్ళాలి. ఆ హిమాలయాల్లో ఒక అద్భుతమైన ఒక సీనరీ మనం చూడాలని ఒక కలలుగంటూ ఉంటాం. రియల్గా సినిమా షూటింగ్లో చూస్తూ ఉంటాం. అట్లాంటి ప్రదేశానికి మన కంపెనీ ఒక చిన్న టార్గెట్ ఇచ్చి మనల్ని అక్కడికి ఇన్వైట్ చేస్తుందండి. ఇదేంటంటే 0 నుంచి 5 స్టార్ అచీవ్‌మెంట్ వరకు జస్ట్ 30 పేర్స్ చేస్తే ఆ 30 పేర్స్తో పాటుగా ఒక 4 డైరెక్ట్ రెఫరల్స్ అంటే ఇంక్లూడింగ్ అందులోనే ఆ 30 పేర్స్లోనే ఒక 4 డైరెక్ట్ రెఫరల్ ఇచ్చుకుంటే మీరు ఇక్కడ ఎలిజిబిలిటీ ఆటోమేటిక్గా ఇక్కడ 3 నైట్స్ 4 డేస్ ఇక్కడ అద్భుతమైన ఒక లొకేషన్లో మన యొక్క జూమ్ ట్రైనర్సు, మన కంపెనీ మేనేజ్మెంటు, మన లైన్ సార్ గారు, మన ఖాదర్ గారు, మన కూడూరు శ్రీనివాస్ గారు, మన డైమండ్స్, మన ప్లాటినియమ్స్ వీళ్ళందరితోటి చక్కగా ఒక 3 నైట్స్ 4 డేస్ మనం గడిపే ఒక అద్భుతమైన అవకాశాన్ని అతి తక్కువ టార్గెట్తో ఒక చిన్న టార్గెట్ తోటి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం మనకి ఈ నెల 10వ తారీఖుతో ముగిపోతుందండి. 10వ తారీఖు తోటి ముగిపోతుంది. ఓకే. ఇక్కడ ఏంటంటే కొత్త వాళ్ళ సెషనే కాబట్టి ఓన్లీ మీకు జస్ట్ 35 ఇంతవరకే చెప్తున్నాను దీని గురించి. తర్వాత ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇంత అద్భుతమైన ఈ యొక్క జూమ్లో ఇవాళ మాట్లాడే అవకాశం నాకు ఇచ్చిన మా యొక్క జూమ్ ట్రైనర్స్కి, మా అప్లైనర్ ఖాదర్ గారికి, అదేవిధంగా లైన్ ప్రసాద్ గారికి, ఈ యొక్క కంపెనీని ఇంత అద్భుతంగా రన్ చేస్తున్న మేనేజ్మెంట్కి పేరున అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సెషన్ని నేను ఇక్కడితో ముగిస్తున్నానండి. మీ అందరికీ కూడా ఈ సెషన్ మీకు నచ్చిందని అంటే నా ద్వారా ఈ ప్రజెంటేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తూ మీ అందరికీ కూడా పేరున ఈ సబ్జెక్ట్ అంతా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సెషన్ నేను ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు గారు. థ్యాంక్ యూ లీలా వెంకటరమణ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారండి. చాలా చక్కని ప్రజెంటేషన్ ఈరోజు మీరు ఇవ్వడం జరిగింది. మన న్యూ యంగ్ కంపెనీ ప్రొఫైలు,
మన న్యూయం కంపెనీ యొక్క ప్రోడక్ట్, క్యూర్సెల్ యొక్క ఉపయోగాలు, అలానే ఈ క్యూర్సెల్ యొక్క ఉపయోగాలను 10 మందికి మనం షేర్ చేయటం ద్వారా దీని ఒక కెరీర్‌గా తీసుకొని ఎవరైనా సరే మార్కెట్‌లో వర్క్ చేసుకున్నట్లయితే వాళ్ళకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి 6 రకాల ఆదాయాలు. అంటే ఓవరాల్‌గా ఆరోగ్యము, ఆదాయము, ఆనందము గురించి ఈరోజు మీరు చక్కగా ఒక 45 మినిట్స్ మంచి సబ్జెక్ట్ మీరు అందించారండి. మంచి అప్రిషియేషన్స్ కూడా మీకిచ్చారు మన వాళ్ళందరూ కూడా. థాంక్ యూ సో మచ్ లీలా వెంకటరమణ సార్. చాలా గ్రాండ్‌గా ఈరోజు మీరు మన బీఓపీని చెప్పడం జరిగింది. థాంక్ యూ సో మచ్ అండి. డియర్ లీడర్స్, డియర్ ఫ్రెండ్స్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మన సార్ ఏదైతే మనకి ఈరోజు మనకు మంచి ఆపర్చునిటీ గురించి తెలియజేశారో, అందులో ప్రధానంగా మన క్యూర్సెల్ ప్రొడక్ట్ అనేది ఒక బ్రాండ్ ఆల్రెడీ జాతీయ స్థాయిలో భారతదేశం మొత్తం గూడా కొన్ని వందల మంది కాదండి, వేల మంది ఈ ప్రొడక్ట్ వాడి వాళ్ళకున్నటువంటి దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు జయించి ఈరోజు ఎన్నో వందల మందికి వాళ్ళు డైరెక్ట్ రికమెండేషన్ చేస్తా ఉన్నారు. అందులో ఇప్పుడు మీరు థియరీ విన్నారు. ప్రాక్టికల్‌గా ఒక వ్యక్తిని మనం చిన్న షేరింగ్ తీసుకుందామండి. వైజాగ్ నుంచి సత్యకుమారి గారు. వారు వారి యొక్క ప్రొడక్ట్ టెస్టిమోనీ గురించి చెప్తారు వారి మాటల్లో. సత్య ఆహ్, సత్యకుమారి గారు, మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇవ్వబడుతుందండి. సార్ అప్పారావు అని హ్యాండ్ రైజ్ చేశారు కదండీ! ఒకసారి హోస్ట్ ఇవ్వండి హోస్ట్ గారు. నేను అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఆహ్, ఓకే. ఓకే. మాట్లాడండి సార్. మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. నా పేరు సత్యకుమారి అండి. రాజేష్ గారు, అప్పారావు గారు ఈ ప్రోడక్ట్ గురించి నాకు పరిచయం చేయటం వల్ల నేను అంతకుముందు నాకు మైగ్రేన్ ప్రాబ్లం ఎక్కువగా ఉండేది. బాగా విపరీతంగా ఉండేది. అసలు ఎలా ప్రాబ్లం నేను సాల్వ్ చేయలేకపోయానేమో అనుకునేదాన్ని. చాలా మెడిసిన్స్ వాడాను కానీ తగ్గలేదు. కానీ ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఒక 20 డేస్‌లో నాకు చాలా క్లియర్ అయింది. అసలు క్లియర్ అవుతదని అనుకోలేదు. చాలా క్లియర్ అయింది. అసలు నా లైఫ్‌లో నేను మర్చిపోని సంఘటన ఇది. అదే కాకుండా నాకు కాళ్ళు నొప్పులు కొంచెం ఎక్కువగా ఉండేది. బాడీ కొంచెం ఒళ్ళు ఎక్కువగా ఉండేది. అది కూడా బాగా లాగింది. అసలు ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత మా అక్కకి కూడా నేను పరిచయం చేశాను. మా అక్కకి ఈ ప్రొడక్ట్ గురించి పంపించాను. చేతులకి మీద తనకైతే మచ్చలు మచ్చలుగా ఉండేది. తనకైతే అసలు నాకంటే బాగా క్లియర్‌గా ఇచ్చింది. 1 వీక్‌లో అసల రిజల్ట్ ఇచ్చింది. అసలు చాలా తగ్గింది. నేను అసలు తగ్గ ఈ అసలు తనకి ఎంత బాగా నాకంటే ఇంకా లేట్‌గా తగ్గుతదనుకున్నాను. కానీ చాలా బాగా క్లియర్ అయింది. అసలు మా అక్క అయితే అసల ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రొడక్ట్‌ని ఇంత మంచిగా అనిపించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ ప్రసాద్ గారికి, కాదర్ గారికి, మీరావళి గారికి, రాజేష్ గారికి, అప్పారావు గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికీ ఈ మంచి ప్రొడక్ట్ అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. మేడం థాంక్ యూ అండి. థాంక్ యూ. మీరు మీ యొక్క వాల్యుబుల్ టయాన్ని వెచ్చించి మీరు ఒక మంచి టెస్టిమోనీ మాకిచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. చూసారు కదండీ! ఈరోజు మన లీలా వెంకటరమణ సార్ ఏదైతే మన ప్రోడక్ట్ గురించి చాలా అద్భుతంగా చెప్పారండి. మన బాడీ ఏంటి, బాడీ స్ట్రక్చర్ ఏంటి, మూల కణాల గురించి, అవి డ్యామేజ్ అయితే ఏ విధంగా సిస్టమ్స్ డ్యామేజ్ అవుతాయి, తద్వారా ఏ విధంగా వ్యాధులు మనకి బయటకు కనపడతాయి, వాటి సింప్టమ్స్ ఏంటి, వాటిని ఎలా జయించాలనేది చాలా చక్కగా చెప్పారు. మన ప్రోడక్ట్ వాడటం ద్వారా మనం ఏ విధంగా వాటి నుంచి